శ్రమల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదా? అయితే యోబుని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సాతాను యోబుని పరీక్షించడానికి, పాడు చేయడానికి దేవుని యొద్ద నుంచి పర్మిషన్ తీసుకున్నాడు. యోబుని ఏ విధంగా పాడు చేయాలో అన్ని విధాలుగా పాడు చేశాడు. కానీ యోబు మాత్రము ప్రభువు మీద ఆనుకున్నాడు. ప్రభువుని గనపరిచాడు. ఏమంటాడు సమస్తం పోయిన తర్వాత? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, యెహోవా నామానికి మహిమ కలుగును గాక అన్నాడు. అంటే తను మనసంతా కూడా దేవుడి మీద నిలుపుకున్నాడు కాబట్టి ఆస్తి పోయినా, పిల్లలు పోయినా, సాతాను అన్ని విధాలుగా పాడు చేసిన మనసు మారలేదు. సో దేవుడిని మాత్రము స్తుతించడం మాత్రము మానలేదు. ఈరోజు ఎటువంటి ఆపదలో, ప్రమాదంలో, శోధనలో ఉన్నప్పటికీ అది నీకు దీవెనకరంగానే మార్చబడ్డానికి తప్ప నీకు బాధ కాదు సుమా. ఎందుకంటే యోబు 42 అధ్యాయం చూస్తే యోబు రెండంతలుగా ఆశీర్వదింపబడ్డాడు. ఈరోజు నీకు కలిగే ప్రతి శోధన, ప్రతి కష్టం, ప్రతి వ్యాధి మన మంచిగానే అనుకోవాలి. కాబట్టి ఇది భయపడొద్దు. దేవుడు స్తుతిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.